పరిధిలో హెచ్ఎండి లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని మూసీకి బదలాయించారు. శ్రేయస్కు తీవ్ర గాయం. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెంకల్లో మోచేయి తగలడంతో బాధతో విలువలాడిన శ్రేయస్ అయ్యర్ ఆసుపత్రికి తరలించిన జట్టు మెడికల్ సిబ్బంది ఫిజియో ప్లిహానికి తీవ్ర గాయం, రక్తస్రావం, 2 రోజులు ఐసీయూలోనే. సోమవారం ప్రత్యేక వార్డుకు తరలింపు. వేగంగా కోలుకుంటున్న క్రికెటర్ వారం పాటు అబ్జర్వేషన్లో. ఈ క్యాచ్ కూడా కీలకమైనది మొన్న 3వ వన్డేలో గెలవడానికి కారణం. జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్ 3 ఏళ్ల లోపే అక్కడ పూర్తి స్థాయి ఉత్పాదక కేంద్రాల ఏర్పాటు. భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సిద్ధం. మేక్ ఇన్ ఇండియాలో తెలంగాణ పాత్ర కీలకం. ఆంధ్రజ్యోతితో జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి సంస్థ చైర్మన్ రజిత్ కుమార్ సైని. సో టీడీటీ పరకామణిలో చోరీ కేసులో రాజీపై సిఐడి దర్యాప్తు. ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు. విచారణ అధికారి టీడీటీ బోర్డు చైర్మన్ అధికారులు ఫిర్యాదుదారు పాత్ర తేల్చండి. డీజీ స్థాయికి తగ్గని అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపైన విచారణ. ఏసీబీకి కూడా హైకోర్టు నిర్దేశం. ఫిలిం ఛాంబర్ను కాపాడుకుంటాం. అంగుళం కూడా బయట వాళ్ళకు దక్కనీయం. డెవలప్మెంట్ పేరిట ఎవరికో కట్టబెడతారా? ఛాంబర్ భవనాన్ని నవీకరించాలి. టాలీవుడ్ ప్రముఖుల డిమాండ్. కొవ్వొత్తుల ర్యాలీ. సో తమిళనాడు, బెంగాల్లో ఎస్ఐఆర్. మరో 10 రాష్ట్రాలు. యూటీలో కూడా 4 నుంచి 2 దశ ఓటర్ల జాబితా సవరణ. డిసెంబర్ 4 దాకా ఎస్ఐఆర్. అదే నెల 9న ముసాయిదా జాబితా. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా. అసోంలో ఎస్ఐఆర్కు విడిగా తేదీలు. సిఈసి జ్ఞానేష్ కుమార్ వెల్లడి. ఓట్ల చోరీకి సిద్ధమైన ఈసీ, కాంగ్రెస్. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతాం. తృణమూల్ కాంగ్రెస్. ఈసీ నిర్ణయంపై కార్యాచరణ. వచ్చే నెల 2న అఖిలపక్ష భేటీ. స్టాలిన్. 3 గంటల్లో 49 కోట్లు కొట్టేశారు. ఓ ఫైనాన్స్ సంస్థకు సైబర్ నేరగాల మస్కా. మనీ యాప్ను టార్గెట్ చేసుకున్న ముఠా ఏపీఐ సిస్టంలోకి చొరబడి కోట్లు బదిలీ. 2 అరెస్ట్ చేసిన బెంగళూరు సిసిబి పోలీసులు. అంతర్జాతీయ గ్యాంగ్ను పట్టుకునేందుకు చర్యలు. సో డిజిటల్ అరెస్టు కేసులు సిబిఐకి దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. సుప్రీంకోర్టు కేసుల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు. డిజిటల్ అరెస్ట్ పౌరులకు పెనుముప్పు. రాష్ట్రపతి. అమ్మ చెల్లెను అమ్మొద్దమ్మ. 3 లక్షల కన్న బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులు అమ్మొద్దంటూ ఏడుస్తూ వారిని వేడుకున్న పెద్ద కుమార్తె. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో ఘటన. గతంలోనూ ఒక శిశువును విక్రయించినట్లు ఆరోపణ. వారిపై కేసు నమోదు చేసిన ఐసిడిఎస్ అధికారులు కడుపున పుట్టిన ఆడపిల్లను